హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. గుమగుమలాడే ఈ టేస్టీ బిర్యానీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొట్టు తీసి నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని 1 కిలో వరకు తీసుకున్నానండి నేను. ఈ రొయ్యల్ని కొద్దిగా ఉప్పు వేసి నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. 2 స్పూన్స్ వరకు కారం వేసుకుందాము. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుందాము. ఒక నిమ్మ చెక్క పిండుకుని వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకుందాం. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి చక్కగా పట్టేటట్టుగా ఒక అరగంట సేపు మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఇప్పుడు బియ్యం తీసుకుందామండి. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. వెయిట్ వచ్చేసి అరకిలోకి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చండి. బియ్యాన్ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత అరగంట సేపు నాననిద్దాము. ఇప్పుడు బిర్యానీకి సరిపడా గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందామండి. కొద్దిగా జాపత్రి వేసుకుందామండి. 2 అనాస పువ్వులు వేసుకుందాము. తోక మిరియాలు 10 వరకు వేసుకుందాము. అలాగే లవంగాలు వచ్చేసి 5 వరకు వేసుకుందాము. దాచిన చెక్క 2 ఇంచుల వరకు వేసుకుందాము. మరాఠీ మొగ్గ చిన్నవైతే 4 వేసుకోండి, పెద్దవైతే 2 వేసుకోండి. 4 యాలకులు, 1/2 టీ స్పూన్ వరకు సాజీరా వేసుకుని చక్కగా దంచుకుని వేసుకోవాలండి. 3 లేదా 2 వరకు బిర్యానీ ఆకులు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ ని మూత పెట్టేసుకుని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో మరాఠీ మొగ్గ 3 వేసుకుందామండి. అనాస పువ్వు 1 వేసుకుందాము. 3 లవంగాలు వేసుకుందాము. జాపత్రి కొద్దిగా వేసుకుందాము. 1 ఇంచు వరకు దాచిన చెక్క వేసుకుందాము. జీడిపప్పు 3 స్పూన్స్ వరకు వేసుకుందాము. వేసుకుని వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా దినుసులు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. మీడియం సైజు ఉన్న 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి వేసానండి. ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేగడానికి 5 మినిట్స్ టైం పడుతుందండి. చూసారు కదండి, వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 3 యాలకులు, 1/2 టీ స్పూన్ వరకు సాజీరా దంచుకుని వేసుకుందాము. మనం ఎసర్లో వేసిన మసాలా దినుసులు కాకుండా రొయ్యలు కుక్ చేసుకునేటప్పుడు కూడా మసాలా దినుసులు వేసుకోవాలండి. అప్పుడే సరిపోతుంది మసాలా. టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకుందామండి. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి. రొయ్యల్ని 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుందాము. రొయ్యల బిర్యానీ చేసేటప్పుడు కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకుందాము. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే బిర్యానీలోనైనా కూర చేసేటప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల్లో ఉన్న ఫ్లేవరు బాగుంటుందండి. స్టార్టింగ్లో వేసారంటే ఫ్లేవర్ అంతా కూడా పోతుందండి. ఇప్పుడు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బిర్యానీ ఎసరు పెట్టుకున్నాం కదండి, అది మరిగిందో లేదో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందామండి, మనం ముందుగా నానబెట్టుకున్నవి. ఈ వాటర్లో సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేయాలండి. వాటర్ ఉప్పగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి రైస్ని. చూసారు కదండి, రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఉడికిందో లేదో. చూసారు కదండి, పలుకుగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేద్దాము. వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక లేయర్ వరకు రైస్ వేసుకుందాము.
ఆ పైన రొయ్యల కర్రీ వేసుకుందామండి. ఇలా రొయ్యల కర్రీ వేసుకున్న తర్వాత సమానంగా పరుచుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకుందామండి రొయ్యల పైన. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మిగిలిన రొయ్యల కర్రీ అంతా కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ను కూడా వేసేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. 5 మినిట్స్ నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసుకుందామండి పైన. ఇలా కుంకుమ పువ్వు వాటర్ వేయడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి, అలాగే కలర్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత తడిపి పెట్టిన గోధుమ పిండిని బిర్యానీ గిన్నె అంచుకి ఇలా పెట్టాలండి, స్టీమ్ అనేది బయటికి రాకుండా. బిర్యానీ గిన్నెకి ఇలా పూర్తిగా పిండి పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకుని పాత తవా తీసుకుని తవా మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని బిర్యానీని కుక్ చేసుకోవాలండి 10 మినిట్స్ వరకు. బిర్యానీని 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాము. చూడండి బిర్యానీ చాలా చక్కగా కుక్ అయిపోయిందండి, పొడి పొడిగా, ఎక్కడా కూడా రైస్ అంటుకోకుండా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, గుమగుమలాడే టేస్టీ ప్రాన్స్ బిర్యానీ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ ప్రాన్స్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.